స్కోప్ ఆఫ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ. స్కోప్ ఆఫ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అంటే జనరల్గా మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ గురించి అవేర్నెస్ తీసుకురావాలన్నమాట. సో వాట్ ఈజ్ మ్యాక్సిలా అంటే అప్పర్ జా, మ్యాక్సిలోఫేషియల్ అంటే ఫేస్ అంటే టాప్ టు హెయిర్ లైన్ నుంచి ఇక్కడ దాకా వచ్చేదాన్ని ఫేస్ రీజన్ అంటారనమాట. ఈవెన్ ద ఇయర్స్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్. సో దాన్నే మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అంటారనమాట. ఇది స్పెషలైజ్డ్ బ్రాంచ్. మేము కంటిన్యూస్గా పీజీలో 3 years మ్యాక్సిలోఫేషియల్ సర్జరీస్ మేము కన్ఫైన్ అయ్యింది, వాటి మీదే స్పెషలైజేషన్ చేస్తాం అనమాట. దీంట్లో స్కోప్ ఏంటంటే, సో దీంట్లో రకరకాలు ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ బిట్వీన్ డెంటిస్ట్రీ అండ్ మెడిసిన్ అనమాట. ఎందుకంటే ప్రతి సర్జరీ మేము అండర్ జనరల్ అనస్థీషియాలో చేస్తాం. సో మేము డీల్ చేసే సర్జరీస్ మొత్తం పేషెంట్ని జనరల్ అనస్థీషియాలో పుటప్ చేసి సర్జరీస్ చేస్తాం అనమాట. వాట్ ఈజ్ జనరల్ అనస్థీషియా అంటే ఇట్ ఈస్ అగైన్ నథింగ్ బట్ పేషెంట్ని స్లీపింగ్ పొజిషన్లో పెట్టి సర్జరీస్ చేస్తాం అనమాట. సో దట్ పేషెంట్కి పెయిన్ ఏమి ఉండదు. సో ఏమేమి సర్జరీస్ ఇందులో చేస్తామంటే కమింగ్ టు ద బేసిక్ ఓరల్ సర్జరీస్ అనమాట. బేసిక్ ఓరల్ సర్జరీస్ అంటే మ్యాక్సిలోఫేషియల్ ట్రామా. ఇప్పుడు ట్రామా అంటే మ్యాక్సిలా అంటే అప్పర్ జా, లోవర్ జా, నోసు, ఈ ఫేషియల్ ఫ్రాక్చర్స్ అన్ని కేసెస్ మొత్తం జనరల్ అనస్థీషియాలో చేస్తాం. ఇంకా ట్రామా ఎలా వస్తుంది అంటే యాక్సిడెంట్ కేసెస్ వల్ల వస్తాయి అన్నమాట. సో యాక్సిడెంట్ కేసెస్ వల్ల, డొమెస్టిక్ వైలెన్స్ వల్ల, నెక్స్ట్ స్పోర్ట్స్ ఇంజురీస్ వల్ల, వీటన్నిటి వల్ల యాక్సిడెంట్స్ గురైనప్పుడు ఫేషియల్ బోన్ ఇంజురీస్ అవుతాయి అనమాట. ఆ ఇంజురీస్ అయినప్పుడు మనం కరెక్ట్ చేసే దాన్నే మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అని అంటాం అనమాట. సో అది వన్ లైన్ ఆఫ్ వెరైటీ ఆఫ్ సర్జరీస్ ఇన్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీస్. ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీస్ ఉంటాయి అనమాట. కాస్మెటిక్ సర్జరీ ఈస్ నథింగ్ బట్ ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటారు అనమాట. ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటే ఏంటంటే స్ట్రైట్నింగ్ ఆఫ్ జాస్. అంటే ఈ కింద దవడ కానీ పై దవడ కానీ ఎగుడు దిగుడుగా ఉంటే, అంటే లోపలికి ఉన్నా కానీ బయటకు ఉన్నా కానీ దాన్ని సరి చేసి సెట్ బ్యాక్ కానీ ఫార్వర్డ్ కానీ పుటప్ చేసి దాన్ని చేసే సర్జరీస్ని ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటారనమాట. సో దీనివల్ల ఫేషియల్ అసిమెట్రీ వస్తుంది అనమాట. ఒక సైడ్ ఫేస్ ఒకలాగా ఉంటుంది, ఇంకో సైడ్ ఫేస్ ఒకలాగా ఉంటుంది. సో ఆ సర్జరీస్ని ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటారనమాట. సో ఇవి కూడా జనరల్ అనస్థీషియాలో మేము చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ఈజ్ క్లెఫ్ట్ అండ్ క్రేనియోఫేషియల్ సర్జరీస్. క్లెఫ్ట్ అండ్ క్రేనియోఫేషియల్ సర్జరీస్ అంటే ఇవన్నీ సిండ్రోమ్స్ రిలేటెడ్ అనమాట. అంటే పుట్టుకతోనే చిన్నపిల్లలు డిఫార్మిటీస్తో పుడతారు. అంటే లిప్ తెగి పుట్టడం, లేకపోతే ప్యాలెట్ అంటే అంగిట చీలి పుట్టడం, ఇవన్నీ పుడుతుంటారు అనమాట. అలాంటి పేషెంట్స్కి సర్జరీస్ చేస్తారు అనమాట. వాటినే క్లెఫ్ట్ అండ్ ప్యాలెట్ సర్జరీస్ అని అంటాం అనమాట. ఇది కూడా మ్యాక్సిలోఫేషియల్ సర్జరీస్కి అడ్వాన్స్డ్ బ్రాంచ్ అనమాట. ఈ సర్జరీస్ చేయాలంటే కంపల్సరీగా మనకి ఫెలోషిప్ చేసి దాంట్లో డిగ్రీ ఉండాలన్నమాట. క్లెఫ్ట్ అండ్ క్రేనియోఫేషియల్ సర్జరీ ఫెలోషిప్ డిగ్రీ ఉంటే వీ కెన్ ప్రొసీడ్ విత్ దట్ సర్జరీస్ అనమాట. నెక్స్ట్ ఈస్ కాస్మెటిక్ సర్జరీస్లో ఇంకా ఏమేమి ఉంటాయి అంటే నోస్ సర్జరీస్ ఉంటాయి. నోస్ అంటే రైనోప్లాస్టీ, నథింగ్ బట్ కరెక్షన్ ఆఫ్ నోస్ వంకరగా ఉన్నా కానీ, లేకపోతే ఇక్కడ దీన్ని హంప్ అంటారు, ఇట్లా ఎగుడు దిగుడుగా ఉన్నా కానీ దాన్ని కరెక్షన్ చేసి దాన్ని నోస్ సర్జరీస్ అంటారు అనమాట. దాన్ని రైనోప్లాస్టీ అంటారు అనమాట. ఇంకా కాస్మెటిక్ సర్జరీస్లో ఏమేమి వస్తాయి అంటే ఫేషియల్ బోన్ కరెక్షన్స్ చెప్పాను ఆల్రెడీ, ఆర్థోగ్నాటిక్ అవి ఒకటి. నెక్స్ట్ రైనోప్లాస్టీ వస్తాయి. నెక్స్ట్ ఇంకా మసెట్రిక్ హైపర్ట్రోఫీ అని ఉంటుంది అనమాట. అంటే కొందరు పేషెంట్స్ నా దగ్గరికి వచ్చారు, వాళ్ళు ఎలా ఉంటుందంటే ఒక సైడ్ ఫేస్ లావుగా ఉంటుంది. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మజిల్ హైపర్ట్రోఫీ అనమాట. ఆ మజిల్ హైపర్ట్రోఫీని కరెక్ట్ చేయడాన్ని మసెట్రిక్ హైపర్ట్రోఫీ కరెక్షన్ అంటారు అనమాట. దానివల్ల ఫేషియల్ అసిమెట్రీ పోయి మళ్ళీ నార్మల్గా వస్తుంది. సో దానికి రకరకాల స్కాన్స్ వాడతాం. అవి మేము జనరల్గా సిటీ స్కాన్స్, 3D ఫేషియల్ బోన్స్ ఇవన్నీ తీస్తాం అనమాట. లేదంటే యూఎస్జీ అంటే అల్ట్రాసోనోగ్రఫీ చేస్తాం అనమాట. ఇంకా ఏమేమి ఉన్నాయంటే సిస్ట్ అండ్ ట్యూమర్స్ ఆఫ్ ఫేషియల్ రీజన్. సిస్ట్ అండ్ ట్యూమర్స్ అంటే నథింగ్ బట్ కణితలు అంటారు, గడ్డలు. సో మన లోవర్ జాలో కానీ అప్పర్ జాలో కానీ ఏమైనా కణితలు వస్తే దాన్ని సిస్ట్ అండ్ ట్యూమర్స్ ఆఫ్ ఫేస్ అంటారనమాట. అది దట్ కమ్స్ అండర్ ప్యాథాలజీ ఆఫ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ. సో ఈ ప్యాథాలజీ సంబంధించిన కేసులు కూడా మేము డీల్ చేస్తాం అనమాట. అవేంటంటే ఇక్కడ గడ్డ వస్తుంది. సో ఈ గడ్డ వచ్చినప్పుడు ఏంటంటే కంప్లీట్గా రిమూవ్ చేసి దానికి రీకన్స్ట్రక్షన్ చేస్తాం. రీకన్స్ట్రక్షన్ అంటే నథింగ్ బట్ ఏదైతే మనం బోన్ తీస్తామో దాన్ని మళ్ళీ బోన్ని రీప్లేస్ చేసేలాగా చేసే సర్జరీనే రీకన్స్ట్రక్షన్ సర్జరీ అంటారు. అది ఎలా చేస్తామంటే నథింగ్ బట్ మనం ఫిబులా బోన్ ఉంటారు. అంటే కాలికి మనకి గాడ్స్ గిఫ్ట్ ఒకటి ఉంది, కాలికి ఎక్స్ట్రా బోన్ ఉంటుంది. అంటే అది నాన్ వెయిట్ బేరింగ్ అనమాట. దాన్నే ఫిబులా బోన్ అంటారు. ఆ ఫిబులా బోన్ తీసేసి రీకన్స్ట్రక్షన్ చేస్తాం అనమాట ఈ మ్యాండిబుల్తో. సో దాన్ని మైక్రోవాస్కులర్ రీకన్స్ట్రక్షన్ అంటూ ఉంటారు. దట్ ఈస్ అడ్వాన్స్ సబ్జెక్ట్. అండ్ మనం మైక్రోవాస్కులర్ సర్జరీస్ చేయాలంటే దాంట్లో కూడా ఫెలోషిప్ చేసి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ సిస్ట్ అండ్ ట్యూమర్స్ అయిన తర్వాత ఓరల్ క్యాన్సర్స్ వెరీ కామన్లీ
seen in Hyderabad, any of the cities. So ఎందుకంటే this is due to స్మోకింగ్ హ్యాబిట్, సిగరెట్ హ్యాబిట్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఓరల్ క్యాన్సర్స్ కామన్ అనమాట. అంటే ససెప్టబిలిటీ కూడా ఉంటుంది, చాలామంది స్మోక్ చేసినా కొందరికి రాదు, కానీ ససెప్టబిలిటీ వల్ల ఓరల్ క్యాన్సర్స్ వస్తుంది అనమాట. ఎస్పెషల్లీ ఓరల్ క్యాన్సర్స్లో కామన్ ఏంటంటే లాటరల్ బార్డర్ ఆఫ్ టంగ్. సో లాటరల్ బార్డర్ ఆఫ్ టంగ్ ఒకవేళ అల్సర్, నాన్ హీలింగ్ అల్సర్ ఉంటే డెఫినెట్గా హిస్టోపాథాలజీ చేసి టెస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఓరల్ క్యాన్సర్స్ అంటామే కానీ బట్ విల్ బీ డీలింగ్ విత్ టోటల్ హెడ్ అండ్ నెక్ రీజన్ అనమాట. ఎందుకంటే ప్రతి ఓరల్ క్యాన్సర్ కేసెస్లో మనం నెక్ కూడా ఓపెన్ చేసి దాంట్లో ఉన్న లింఫ్ నోడ్స్ ఇవన్నీ తీసేయాలన్నమాట. లేదంటే అది టువర్డ్స్ లంగ్స్ వరకు స్ప్రెడ్ అవుతుంది. మెటాస్టాసిస్ అవ్వకుండా ఉండడానికి నెక్ డైసెక్షన్ అంటారు, నెక్ డైసెక్షన్ చేయాల్సి వస్తుంది. సో ఇది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ సంబంధించిన సబ్జెక్ట్. సో ఇంకా సర్జరీస్ ఏమిటంటే కాస్మెటిక్ సర్జరీస్. ఫేషియల్ కాస్మెటిక్ సర్జరీస్లో ఏమి ఉన్నాయంటే బొటాక్స్, ఫిల్లర్స్ ఇవన్నీ కూడా మనము ఫెలోషిప్ చేసి వీ కెన్ డూ దోస్ సర్జరీస్. అంటే వాటిలో మళ్ళీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఉంటుంది అనమాట. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ద హెయిర్ విచ్ పేషెంట్స్కి ఎవరికైతే పేషెంట్స్కి హెయిర్ లాస్ ఉంటుందో వాళ్ళకు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసే ప్రొసీడ్యూర్స్ ఉన్నాయి. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ కెన్ బీ డన్ విత్ maxillofacial surgery వెన్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈస్ ట్రైన్డ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఫెలోషిప్స్ అనమాట. ద అదర్ టైప్ ఆఫ్ సర్జరీస్ ఏమున్నాయంటే టెంప్రోమాండిబులర్ జాయింట్ సర్జరీస్ అనమాట. టెంప్రోమాండిబులర్ జాయింట్ సర్జరీస్ అంటే నథింగ్ బట్ ఈ జాయింట్ అనమాట. ఈ జాయింట్ సంబంధించిన డిసార్డర్స్ని టెంప్రోమాండిబులర్ డిసార్డర్స్ అంటారనమాట. కొందరు పేషెంట్స్ డైరెక్ట్గా జాయింట్ ఫ్యూషన్తో వస్తారనమాట. ఆ జాయింట్ ఫ్యూషన్ వల్ల ఏంటంటే మౌత్ ఓపెనింగ్ ఉండదు. మౌత్ ఓపెనింగ్ ఉండకపోవడం వల్ల మనం ఏం చేస్తామంటే టెంప్రోమాండిబులర్ జాయింట్, ఆ జాయింట్ యాంకలోసిస్ మాస్ని రిమూవ్ చేసి దాని ప్లేస్లో ఇక్కడ మజిల్ ఉంటుంది, టెంపరాలిస్ మజిల్, ఆ మజిల్ పెట్టేసి మనము ఫిక్స్ చేస్తాం అనమాట. అప్పుడు మౌత్ ఓపెనింగ్ వస్తుంది అనమాట. ఒకవేళ అది కూడా కాకపోతే నెక్స్ట్ టెంప్రోమాండిబులర్ జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తాం అనమాట. ఈ జాయింట్ని కంప్లీట్గా ప్రోస్థెటిక్ పార్ట్తో రీప్లేస్మెంట్ చేసే సర్జరీస్ని టెంప్రోమాండిబులర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అంటారనమాట. నెక్స్ట్ ఇంకా హెడ్ అండ్ నెక్ ఫేషియల్ రీజన్లో ఇంకేముంటుందంటే నథింగ్ బట్ వాస్కులర్ మాల్ఫార్మేషన్స్ అనమాట. వాస్కులర్ మాల్ఫార్మేషన్స్ అంటే అవి హిస్టోపాథాలజీకి సంబంధించినవి అనమాట. కొన్నేమో లింఫాంజియోమా అంటారు, కొన్నేమో హెమాంజియోమా అంటారు అనమాట. వీటిని కూడా మైక్రోవాస్కులర్ రీకన్స్ట్రక్షన్ పద్ధతిలో మనం సర్జరీస్ చేసి దాన్ని క్యూర్ చేస్తాం అనమాట. సో దిస్ వుడ్ బి ద స్కోప్ ఆఫ్ maxillofacial surgery. ఈ ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కనుక తన బేసిక్ లెవెల్ క్వాలిఫికేషన్ చేసుకొని దాని తర్వాత ఫర్దర్గా ఫెలోషిప్స్ చేయగలిగితే ఈ సర్జరీస్లో he can do better than anyone in this world.